Oh no, epic fail. నేను చేసిన డ్రామా ఉండాలి. హాయ్ గైస్, సో ఐమ్ ట్రయింగ్ టు మేక్ గ్రీక్ యోగర్ట్ అట్ హోమ్. సో బేసిక్గా జస్ట్ కర్డ్ ఎలా చేస్తారో సేమ్ అలానే అనమాట. సో జస్ట్ బాయిలింగ్ మిల్క్ని బాయిల్ చేసి, బట్ నాట్ ద నార్మల్ మిల్క్, టోన్డ్ మిల్క్. నార్మల్గా మీకు అమూల్ టోన్డ్ మిల్క్ అలా దొరుకుతుంది. అది నేను 1 లీటర్ తీసుకున్నాను. తీసుకొని సిమ్లో చేసి వేడి చేసి అది చల్లారాక దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ గ్రీక్ యోగర్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి నార్మల్ కర్డ్ తయారు చేయడానికి పెట్టాను. ఐ హ్యావ్ దిస్ కర్డ్ మేకర్. ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. మీకు కావాలంటే నేను లింక్ ఇస్తాను. ఇట్ ఈస్ రియలీ గుడ్. నార్మల్గా అయితే కర్డ్ అవడానికి 8 hours అలా పడుతుంది. బట్ దిస్ మేడ్ మై లైఫ్ సో సింపుల్. సో ఐల్ షో యూ. నేను ఆల్రెడీ ఒక 4 hours అయ్యింది పెట్టి, అండ్ ఐ థింక్ ఇట్స్ డన్. 4 to 5 hours యువర్ కర్డ్ విల్ బీ డన్ అన్నమాట. ఎక్కువసేపు పెడితే మళ్ళీ పులుపు అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు స్ట్రెయిన్ అయినా చేసుకోవచ్చు క్లాత్తో, ఆర్ ఎల్స్ ఇలా మీకు అమెజాన్లో విల్ గెట్ దిస్ అనమాట. దీంట్లో మనం కర్డ్ వేసి స్ట్రెయిన్ చేయడానికి వదిలేయాలి ఒక 4 hours ఫ్రిడ్జ్లో పెట్టి. ఆ తర్వాత అంతే, మీ గ్రీక్ యోగర్ట్ అవుతుంది. నేను మార్నింగ్ ఒకవేళ టేస్ట్ చేసేటప్పుడు వీడియో తీసి చూపిస్తాను ఎలా ఉందని. ఫస్ట్ అయితే దీన్ని ఇందులో వేసుకుందాం. ఆల్రెడీ వాటర్ అయితే కొంచెం వస్తుంది. ఇలా చిన్నగా స్ట్రెయిన్ అవుతుంది. నేనైతే ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మార్నింగ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కర్డ్ అయితే అయిపోయింది. లెట్ మీ జస్ట్ టేస్ట్ ఇట్ అండ్ టెల్. Oh, it is better than all the store-bought Greek yogurts. It is so good actually.